రాజకీయాల్లో జగన్ వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. తాను మంచోడిని కాబట్టే తన తాత వైఎస్ రాజారెడ్డిని హత్య చేసిన వాళ్ళు ఈరోజు బయట ప్రశాంతంగా తిరుగుతున్నారని అన్నారు. అదే తాను చెడ్డవాడిని అయ్యుంటే వాళ్ళు బయట తిరిగేవాళ్ళ అని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలపై వైఎస్ రాజారెడ్డి హత్య కేసు నిందితుడు పేర్ల పార్థసారథిరెడ్డి స్పందించారు. జగన్వి తుగ్లక్ ఆలోచనలని అన్నారు. ఆయన తుగ్లక్ పరిపాలన చేశారంటూ మండిపడ్డారు. చట్టాన్ని హేళన చేసేలా జగన్ మాట్లాడుతున్నారని అంటున్న పేర్ల పార్థసారథిరెడ్డితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహిస్తూ కూడా పూర్తిస్థాయిలో కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే తాను మంచోడిని అంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా తాను మంచోడిని అంటే కనుక అప్పట్లో తన తాతకు సంబంధించిన రాజారెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు పూర్తిస్థాయిలో కూడా బయట తిరుగుతున్నారని చెప్పి, అలాగే తాను చెడ్డవాడిని అంటే కనుక పూర్తిస్థాయిలో కూడా అప్పుడే వాళ్ళు బయట తిరిగే వాళ్ళు కాదంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంటలు రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పులివెందులకు చెందినటువంటి పేర్ల పార్థసారథి ఆయన తెలుసుకుందాం. సరే, ఏంటి అసలు ఈరోజు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది? అలా అంటే మిమ్మల్ని టార్గెట్ చేశారు, ఈ వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు? టార్గెట్ చేసే వ్యాఖ్యలు చేశాడు. ఆయనేమో పెద్ద గాంధీ మహాత్ముడైనట్లు, మేమేదో హంతకులమైనట్టు, వాళ్ళ తాత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నట్టు, భగత్ సింగో, ఖుదీరామ్ బోసో, సుభాష్ చంద్రబోస్ అయినట్టు, మేమేదో దుర్మార్గులమైనట్టు చెప్పాడు. చాలా అన్యాయమైన మాట. ఆ కుటుంబమే హంతకుల కుటుంబం. కిరాయి హత్యలు ప్రత్యక్షంగా పరోక్షంగా చేయించడము, ఇండ్లు కూల్చడము, పాడి పంటల సౌభాగ్యంతో వర్ధిల్లే పచ్చని చెట్లను కొట్టడము, మహిళల మాంగళ్యాలు తెంచి వాళ్ళను కన్నీటి ప్రవాహంలో పెట్టడము, ప్రత్యర్థులను అక్రమ కేసుల్లో ఇరికిడము, శిక్షలు వేయించడము, వాళ్ళ కుటుంబానికి పెట్టిన వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ కుటుంబ చరిత్ర మొదలయ్యిందే నమ్మకద్రోహం అత్యంత గెయిన్ ఫర్ మర్డర్. వెంకటనరసయ్య గారిని ఎమర్జెన్సీలో చంపేశారు ఆయన గని కోసం. అక్కడ అక్రమంగా గెయిన్ ఫర్ మర్డర్ కేసుతో వచ్చిన డబ్బుతోనే అవినీతి, కిరాతకము, దౌర్జన్యము, దుర్మార్గమైనటువంటి ఒక సామ్రాజ్యాన్ని రాయారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి వీళ్ళంతా కలిసి నిర్మాణాత్మకంగా ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్స్గా తయారయ్యారు. వారు చేసిన హత్యలు హిమాలయ పర్వతం అంతా, అన్నీ ఇన్ని కాదు. మరి వాళ్ళ తాతను మేము హత్య చేస్తే 1996లో నన్ను నరికింది ఎవరు? రాయారెడ్డి కదా నన్ను నరికించింది. ఆ 26 కత్తిపోట్లు, ఇవన్నీ, ఈ దెబ్బలన్నీ పైనుంచి వచ్చేమన్నా కాకులు గద్దలు ఏమన్నా పొడిచినాయా? కాదే. పదే పదే నా పైన అత్యాయత్నం చేసిన తర్వాత కూడా మళ్ళా నన్ను సంహరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, విధి లేని పరిస్థితుల్లో అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. మరి అంతటి స్వేచ్ఛగా ప్రసాదించినోడు అంతా జీసస్ అయితే మరి ఎందుకు రాయారెడ్డి చంపిన రోజు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలై, సానుభూతి పరులై, వేముల్లో తెలుగుదేశం పార్టీ వారి ఇండ్లన్నీ ఎందుకు భస్మీపటలమయ్యాయి? మరి ఎందుకు రాయారెడ్డి కేసు, మా తమ్ముడు రాయారెడ్డి చనిపోయిన రోజే చనిపోయిన తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డి కేసు, 2 సెషన్స్ కోర్టు కడప జిల్లాలో అక్విట్ అయ్యాయి. మరి రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత వాళ్ళ తండ్రి కేసు మాత్రమే గవర్నమెంట్ అప్పీల్ చేయించి మా తమ్ముని కేసు వదిలి పెట్టాడు. మా తమ్ముని కేసు మేము ప్రైవేట్ అప్పీల్ చేసుకుంటే ఆ 2 కేసుల్లో రాజశేఖర రెడ్డి తన సీఎంగా ఉండి తన అధికార బలాన్ని ఉపయోగించి జడ్జిలు చేతులు పట్టుకొని జడ్జిమెంట్లు రాసి రాయారెడ్డి కేసులో 11 మందికి లైఫ్లో ఇచ్చాడు. మరి మా తమ్ముని కేసులో డాక్టర్ ఈసీ ఎంగిరెడ్డి భారతి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వాళ్ళు ముద్దాయిలుగా ఉండే కేసు కొట్టే ఇచ్చినాడు. ఇదే మాకు స్వేచ్ఛను ప్రసాదించడం, మా ఇల్లు కూల్చడం? ఇదే లైఫ్ వేయించిందే కాక
రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు 6 సంవత్సరాలు రాయారెడ్డి కేసులో లైవ్ కన్విక్టెడ్కు పెరోలే లేదు. ఆ కేసులో ఎంతమందో అమాయకులు ఉన్నారు. అమాయకులందరినీ కూడా కేసులో ఇరికేయడం జరిగింది. అదే కాకుండా మా ఆర్థిక బలాన్ని, మా అంగబలాన్ని మేము సొంతం మైనింగ్ ఏజెన్సీలు రికార్డెడ్గా తెచ్చుకుంటే లీగల్గా అవన్నీ రద్దు చేయించేందుకు వాళ్ళ తండ్రి 29 సార్లు తిరిగాడు. ఆ మైనింగ్స్లో మేము కోట్ల రూపాయలు నష్టపోయాం. మేము పెరగకూడదని అడుగడుగున మమ్మల్ని వేధించారు, వెంటాడారు. జింకలను, కుందేళ్లను వేటగాళ్ళు ఏ విధంగా వేటాడతారో అదే విధంగా వేటాడతారు. సార్ అంటే ప్రధానంగా ఇన్ని సంవత్సరాల నుంచి కాదు, ఆయన సీఎం ఉన్నప్పటి నుంచి కావచ్చు, ఇప్పుడు సీఎం హోదా లేని పరిస్థితులు ఇన్ని రోజుల నుంచి ఎందుకు లేని ఈరోజు టాపిక్ అంటే ఏదైనా ఒక హత్య జరుగుతుంది అనే ఉద్దేశం సంకేతాలు ఇవ్వడానికి కారణం అంటారా? ఇండికేషను, ఖచ్చితంగా ఇండికేషను. ఎవరో ఒకరికి మూడింది వాళ్ళ చేతుల్లో. వాళ్ళ తండ్రి కూడా అంతే. ఒక దుర్మార్గమైన పని చేయాలనుకునేవాడు, పరిటాల రేవిని సంహరించాలనుకునేవాడు మా తండ్రి కేసులో హంతకుల్నే మేము వదిలేసినాము స్వేచ్ఛగా అని చెప్పేవాడు. అప్పుడు అలా చెప్తూనే నా పైన సూట్ కేసు బాంబు పెట్టారు కడపలో. అది అసెంబ్లీలో 5 గంటలు సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ కేసులోనే మంగళకృష్ణకు కన్విక్షన్ పడినది. జగను తండ్రి ఆనాటి పెద్దలకు చెప్పుకొని పిల్లోడు ఏదో పొరపాటు చేసినాడు, ఇక్కడ ఉండనీను, అమెరికాకు పంపిస్తాము అని చెప్తే ఆ కేసు నుంచి విముక్తి అయ్యాడు. 6 గంటలు సుదీర్ఘమైన చర్చ. అసెంబ్లీ రికార్డ్స్ అన్నీ పరిశీలిస్తే ఇతని తండ్రి, ఇతని తాత ఎంత అమాయకులు, ఎంత సన్మార్గులు అనేది తెలుస్తుంది. ఎవరికో మూడింది కాబట్టే ఒకరిని హత్య చేయాలనుకునేప్పుడు కూడా మమ్మల్ని కేసు నుంచి వదిలేశాం, స్వేచ్ఛా విహంగాలై తిరుగుతున్నారు రెక్కలు కొట్టుకుంటా అని మమ్మల్ని అస్థిపంజరాలు చేశాడు. ఇంకేముంది చంపేదానికి? ఇంకా చంపే ఏం చేసుకుంటావు? ఏ రోజో వదిలేసినాం. ప్రాణం మీద తీపి ఆశ. ఇంకా నువ్వు చేసేది ఏముండదు? ఏ పొద్దు మేము శవాలమైనాం. 96లోనే మమ్మల్ని చంపేసినావు. ఇంకా నువ్వు కానీ ఇంకొకరు కానీ మమ్మల్ని చేయగలిగింది, ఉద్ధరించగలిగింది ఏమీ లేదు. అంటే ఇది ఖచ్చితంగా హత్య రాజకీయ పార్టీ అని మనం అనుకోవచ్చా? 100కి 100 రూపాయలు. వాళ్ళ తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని నాకు సీఎం పదవి ఇవ్వండి అని ఎమ్మెల్యేలతో సంతకం పెట్టుకున్న గనుడు భారతదేశ సమకాలీన రాజకీయ ఆధునిక చరిత్రలో ఏ ఒక్కరూ లేరు. అది ఎప్పుడో ముస్లింల కాలంలో మొఘలాయి దర్బార్లోనో కుతుబ్ కులీ హయాంలోనో జరిగింది. అది ఈలేదనే కదా సోనియా గాంధీ వీళ్ళంతా కుట్ర చేసి మా తండ్రిని చంపించినారు అన్నాడు. రిలయన్స్ పెట్రోల్ బంకులు, వాళ్ళ ఆఫీసులు అన్నీ ధ్వంసం చేశాడు. మళ్ళా తర్వాత తను సీఎం అయిన తర్వాత వారు సిఫారసు చేసిన వాళ్ళకే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు. ఎలక్షన్లలో సీఎం అయ్యేదానికోసం వాళ్ళ తల్లి తర్వాత వాళ్ళ చిన్నాయన తండ్రి వంటి వాడు. వాళ్ళ నాయన పాలు వాళ్ళ తల్లి రొమ్ము గరుచుకొని తాగిన తర్వాత ఎంగిలి పాలు తాగినాడు. అట్టాటోని కూడా చంపేసి నిర్దాక్షిణ్యంగా చిత్రవదకు గురి చేసి చంద్రబాబు నాయుడు మీద, ఆదినారాయణ రెడ్డి మీద చెప్పడం ఇంతకంటే దుర్మార్గం ఏముంది? తానేదో బాధితునని, బాధిత కుటుంబానికి చెందినోనని, ప్రజలు ప్రేమ పోయినసారి కురిపించినట్టే కురిపించాలని ఒక చెడు ఆలోచనతో ఈ విధంగా ప్రణాళిక రచించి ప్రజల్లోకి తీసుకుపోతున్నాడు. ఇప్పుడంతా ఇది 30 సంవత్సరాల కిందట జరిగినటువంటి దుస్సంఘటనలు. ఈ 30 సంవత్సరాల తర్వాత హిస్టరీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, సోషియాలజీ కానీ, ఫిలాసఫీ కానీ, సైకాలజీ కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లేదు. ఈనాటి యువతరానికి చరిత్ర తెలియదు. ఓయమని నా కుటుంబం అంతా బాధితులు, నా తాతను చంపినారు, తండ్రిని చంపినారు, మా చిన్నాయన్ని చంపినారంటే అపారమైనటువంటి సానుభూతి తరంగాలు సముద్రంలో తుఫాన్ లేచినట్టు లేస్తాయి.
ఆ సావు సానుభూతిలో మళ్ళా నేను గెలవకపోతానా అనే దుష్ట ఆలోచనతో ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా జనంలోకి తీసుకుపోతున్నాడు. అంటే కేవలం ఈరోజు ఏమి చేయలేకని ఏదో ఒక టాపిక్ని బయటికి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఒక మెట్టు పైకి ఎక్కాలి, నేను మళ్ళీ మీడియాలో ఉండాలి, వార్తల్లో ఉండాలి పదంలో జగన్మోహన్ రెడ్డి వివరిస్తాను. కేవలం మీడియాలో పేపర్ పులిగా ఉండాలనే ఒక ఆశయంతోనే ఈ విధంగా చేశాడు. అది కూడా తాను రాసుకోలేడు, తాను స్వయంగా రాసుకునేది చెప్పలేడు, సూచి చెప్పాల్సిందే. మీడియాలో ఉండేదానికోసమే అచేతనుడై ఉన్నాడు, 11 సీట్లతో ఉన్నాడు. పార్టీలో ఏ ఒక్కరూ సహకరించడంలే, వాళ్ళందరినీ కార్యోన్ముఖులను చేయాలా అంటే ఇలాంటి వాదనలు వారానికి ఒకటి, మళ్ళీ బెంగళూరు పోతాడు, వారం తర్వాత వస్తాడు, ఒకటి మళ్ళీ ఒక 3 గంటలో 4 గంటలో పిల్లోడు కదా పెద్ద బాలికి శిక్ష చదువుతాడు, వేమన పద్యాలు చదువురా అంటే చదువుతుంటాడు, ఉప్పు కప్పు రంబ కప్పోలికి నుండని వాళ్ళు రాయించింది మక్కి చెప్తా పొద్దుపోతున్నాడు. అంటే సార్ కేవలం కాలక్షేపం కోసమే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నాడు. అంటే ఇప్పటికే చూసుకోవచ్చు మనం, ఓ పక్క రాజశేఖర్ని చంపారని చెప్పి ఆయన మీద ఒక నింద కూడా ఉన్న పరిస్థితి, మరో పక్క వివేకానంద రెడ్డిని ఇష్యూ కూడా నడుస్తున్న పరిస్థితి. దీని మీద మనం ఎలా చూడాలి? అవన్నీ మరుగుపోవాలంటే, కనుమరుగు కావాలంటే ఏదో ఒకటి చెప్తాడు. అలా ఆ రోజు జర్మన్ ఛాన్సలర్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో చర్చల కింద గోబెల్స్ అనేవాడు ఉండేవాడు, సమాచార శాఖ మంత్రి. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తే నమ్మి తీరుతారు. ఆ హిట్లరు సహచరులు ఆయన క్యాబినెట్లో ఉండే వాళ్ళంతా కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, తాగి వీధుల్లో పడిపోయేవాళ్ళు, జూదరులు, పెన్లాం వదిలిపెట్టిన వాళ్ళు, పెన్లాన్ని చంపిన వాళ్ళు, ఇట్లాటోళ్ళే అంతా దుష్ప్రవర్తన ఉండేవాళ్ళు. జగన్ కట్ల పాయింట్స్ అందించే వాళ్ళంతా ఆ టైప్ ఆఫ్ పీపులే. అందుకు ఈ విధంగా వారానికో 10 రోజులకో ఒక స్టేట్మెంట్ ఇచ్చి కాలక్షేపం చేస్తూ ఉంటాడు. సార్ ప్రధానంగా ఈరోజు చేసినటువంటి కామెంట్స్ కూడా కేవలం మిమ్మల్ని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్. ఈ కామెంట్స్ మీద మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మేము ఎలాంటి వాళ్ళం అనేది కడప జిల్లా అందరికీ తెలుసు. కొన్ని వందల ఇంటర్వ్యూలలో చెప్పాం. రాయారెడ్డి ఆ రోజు చనిపోయినాడు అనేది కూడా కాకతాళీకంగా యాదృచ్ఛికంగా జరిగిందే, అనుకోకుండా జరిగిందే. చంపుతాడు ఒక క్రూర జంతువు వచ్చేటప్పుడు, ఆహారం కావాలన్నా చంపాలనే ప్రయత్నంలో జరిగినటువంటి సంఘటనే. దాని వెనక ప్రణాళిక కానీ ఇంకోటి కానీ తెలుగుదేశం కానీ చంద్రబాబు కానీ లేరు. చంద్రబాబుకు ఆ తరహా మనస్తత్వం ఉంటే నీ తండ్రి సీఎం అయ్యేవాడు కాదు. ఆ సాచివత ధోరణి, కాలానికి వదిలేయడము, అమిత జాగ్రత్త, ఇవన్నీ ఉండబట్టే చేజేతుల పులివెందుల్లో గెలిచేవాళ్ళం 98 తర్వాత. ఆయనేమి ఒక రాక్షసుడు. రాయారెడ్డి రాజశేఖర రెడ్డి ఏం దేవతలు కాదు, దేవతలు పూలు చల్లలే. ఈ తెలుగుదేశం పార్టీ సాచివేత ధోరణిలోనే వాళ్ళు పెరిగి పెద్ద అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్లు ఇలాంటి భావనలన్నీ అంతరించిపోతాయి. సార్ మరోపక్క చంద్రబాబును కూడా మావిగన్ అనే పేరుతో నిద్ర పట్టడం లేదు ఆయనకు, ఈ పేరు చెప్తుంటే అంటాడు. చంద్రబాబు అసలు భయపడతారా దీనికి? ఆ గన్నులో తూటాలే లేవు, తూటాలు లేని గన్ను. ఆ మావిగన్ను అంటే అతనికే తెలియదు, నోటికి ఏది వచ్చి అది వాగడం. 3 రాజధానులు అంటివి ఏమైంది? 3 రాజధానులు వచ్చినాయా? నువ్వే ముండ మూసుకొని పోతివి. 5 ఏళ్ళు కాకతలికే 2 ఒకట్లు వచ్చా 11. ఇంకా కరెక్ట్గా ప్లాన్ చేసింటే రాయంపేట కూడా వచ్చేది. అప్పట్లో 10 అయ్యేటి. ఇంకా జాగ్రత్తగా ప్లాన్ వేసింటే నువ్వు 2, 3 మిగిలిండేమో. యాడుంది మావిగన్ను? ఆల్రెడీ ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు తన అపారమైనటువంటి తెలివితేటలను, మేధస్సును ఉపయోగించి కేంద్రం నుంచి తీసుకొచ్చి ఈ రాజధాని, పోలవరం ఇట్లాంటివన్నీ పూర్తి చేస్తున్నాడు. అమ్మా నాయన కొడితే ఒక పిల్లోడు దేశం మీద పోతాడు, దండించేవాడు లేక. విచక్షణ రహితంగా వివేక శూన్యుడే అల్లరి చేస్తాడు. అదేవిధంగా తన నోటికొచ్చింది మాట్లాడడం. ఆ మావిగన్లో తూటాలు ఉంటే కదా, అసలు దానికి పస ఉంటే కదా, ఆయనకు అర్థమైతే కదా ప్రజలకు అర్థమయ్యేది. ఏదో ఒకటి నోటికి వచ్చింది చెప్తే పోతాంట. ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఒక హత్యకు సంకేతం అనవచ్చు రానున్న రోజుల్లో. రానున్న హత్యకు సంకేతం. తానేదో మంచివాడని ఫోజు కొట్టేదానికి.
ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఆయనకు సంబంధించిన దానికి కౌంటర్గా పేర్ల పార్థసారథి కూడా చెప్పడం జరిగింది. కేవలం మావిగన్ అనే పేరు పెట్టుకున్నారు, దాంట్లో తూట్లు కూడా లేవని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేవలం దాదాపుగా మీడియా పత్రికల్లో దాంట్లో మాత్రమే ఆయన పెట్టుకునే దానికి మాత్రం మీడియా సమావేశం నిర్వహిస్తారని చెప్పి పేర్ల పార్థసారథి చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.